మోహన్ రంగ గారి చేసిన మంత్రులందరూ సన్మానిస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఏదైతే నెల్లూరు జిల్లాలో కావలి నడిబొడ్డున అందరి నాయకుడు మరి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఎందుకంటే నేను కూడా సమాజంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క గొప్పదనం గాని మరి వంగవీటి మోహన్ రంగారావు గారిని మరి దశాబ్దాలు నడుస్తున్నా కూడా ఏ రకంగా అయితే ప్రజల అభిమానాన్ని మరింత పొందుతూ ఉన్నారు. అంతకు మించి వంగవీటి మోహన్ రంగా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క సమాజంలో విసర్జించబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాల తరపున అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహనీయుడు వంగవీటి మోహన్ రంగా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినట్టు వ్యక్తిగా ఎవరికైతే తన అవసరం ఉందో, ఎవరికైతే కష్టం వచ్చిందో, ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిగా రంగా గారు ఆ రోజు పర్టికులర్ గా మనం చూసాం. ఒక ఇళ్ల స్థలాల కోసం, ఒక ఇంటి పట్టాల కోసం మరి ఎంతో మంది పేదల పక్షాన ఆయనతో ఉండేటువంటి ఆ రిక్షా పుల్లర్స్ గాని, మరి జట్టు కార్మికులు గాని, భవన కార్మికులు గాని, ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వర్గాలందరికీ కూడా ఆశా జ్యోతిగా ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారు నడిచినటువంటి చరిత్ర ఈ రోజు మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ